హలో ఎవరివన్, వెల్కమ్ టు తాలింపు స్టూడియో. ఇప్పుడే కాసేపటి క్రితం మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారిని రిమాండ్కి పంపించడం అయితే జరిగింది. పొద్దున్న మనం న్యూస్ ఏదైతే జరిగిందో ఆ విషయం గురించి ఆల్రెడీ ఒక వీడియో చేసాం. ఏ పరిస్థితుల్లో ఆయన అరెస్ట్ చేశారు, ఎలాగైతే మనకి ఎలా ఉంది ఆ కేసులో, అది ఏ ఏ సెక్షన్ల కింద ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అది అయిపోయిన తర్వాత ఆయన కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత దాదాపు ఒక 2 hours పాటు కోర్టులో అయితే వాద ప్రతివాదాలు అయితే జరిగాయి. వాటిల్లో అల్లు అర్జున్ గారి తరపు లాయరు చాలా ట్రై చేశారు. అంటే 2017 కోర్ట్ ఆఫ్ గుజరాత్ వర్సెస్ షారూక్ ఖాన్ గారి కేసులో ఏదైతే జరిగిందో, అప్పుడు ఏం జరిగిందంటే ఆయన ట్రైన్లో వెళ్తుండగా తొక్కిసలాట జరిగి అప్పుడు కూడా ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. అప్పుడు దానికి షారూక్ గారికి ఏ ప్రమేయం లేదు, జనాలు ఎక్కువ అవడం వల్ల మాబులో చచ్చిపోయాడు కాబట్టి ఆయనకి ఎగ్జామ్షన్ ఇవ్వండి అని చెప్పి అక్కడ ఏదైతే జడ్జిమెంట్ వచ్చిందో దాన్ని రెఫర్ చేస్తూ ఇక్కడ కూడా అల్లు అర్జున్ గారికి ఏ సంబంధం లేదు, ఆయన సినిమాకి వెళ్ళడం జరిగింది. ఆ సినిమాకి జరిగినప్పుడు ఫ్యాన్స్ జనాలు ఎక్కువ అవడం వల్ల ఆ తొక్కిసలాట్లో జరిగింది తప్పితే ఆయన డైరెక్ట్గా ఆయన దానికి రిలేటెడ్ కాదు గనక ఆయనకి ఈ కేసు నుంచి ఆయన ఇది చేయండి అని చెప్పి అల్లు అర్జున్ తరపు న్యాయవాది చాలా వరకు పోరాడి ఫైట్ చేయడం అయితే జరిగింది. దాదాపు 2 hours జరిగింది. ఏదైతే వాద ప్రతివాదాలు ఉంటాయో దానికి వీళ్ళు ఇచ్చిన ఇంకా యాడింగ్ వీళ్ళు ఇచ్చిన కాగితాలు ఏంటంటే, ఆల్రెడీ పోలీసుల్ని థియేటర్ యాజమాన్యం ఏదైతే ఉందో అది పర్మిషన్ అడిగినట్టుగా, తర్వాత వాళ్ళు అది ఓకే చేసినట్టుగా, ఆల్రెడీ ఆ రోజు హీరో హీరోయిన్ వీళ్ళందరూ సినిమా చూడడానికి రాబోతున్నట్టుగా అని చెప్పి వాళ్ళు సబ్మిట్ చేశారు. అక్కడ పోలీసు డిపార్ట్మెంట్ ఏం చెప్తుందంటే, మాకు బెనిఫిట్ షో, ఇలా స్పెషల్ షోకి వస్తున్నారు, ఇలా చేస్తున్నారని మాకు ఎటువంటి ఇది లేదు, ఒకవేళ ఉంటే మాకు మేము అంటే అప్పుడు కోర్టు సరే అయితే సాక్ష్యాధారాలన్నింటినీ సబ్మిట్ చేయమని ఇలా వాద ప్రతివాదాలు చాలాసేపు జరిగిన తర్వాత అట్లీస్ట్ అని ఏమంటారు, అరెస్ట్ చేసిన తర్వాత క్వాష్ పిటిషన్ చెల్లదు కాబట్టి అట్లీస్ట్ బెయిల్ అయినా, మధ్యంతర బెయిల్ అయినా ఇమ్మని చెప్పి చాలా వరకు పోరాటం జరిగింది. 2 కోర్టులో జరిగింది ఇది. అది అంతా అయిన తర్వాత లాస్ట్గా తెలిసిన అది సాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇవాళ ఇండియన్ సినిమాకి ఒక ఐకాన్ లాగే ఉన్నాడు ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. 14 రోజులు రిమాండ్కి పంపించడం జరిగింది. మరి ఆయన 14 రోజులు రిమాండ్లో ఉండాల్సి వస్తుందా, లేకపోతే అంటే రేపు సెకండ్ సాటర్డే, ఎల్లుండి సండే, మేబీ మండే ఇంకేదన్నా లాయర్లు కోర్టుని ఆశ్రయించి ఆయనకి ముందే ఇంకా రిలీఫ్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారా అనే విషయం అయితే చూడాలి. నిజంగా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆయన్ని అభిమానించే వాళ్ళు ఇవాళ ఇరు రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణ కాకుండా భారతదేశం అంతా ఆయన అభిమానించే అభిమానులు ఉన్నారు. ఆయన ఒక ఐకాన్గా చూసే యూత్ వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళందరూ ఒకంత దిగ్భ్రాంతికి లోనయ్యారనే చెప్పాలి. ఒకంత నాకు షాకింగ్గానే అనిపించింది. అంటే నేనేమనుకున్నానంటే ఇలా జరిగింది. ఆ తర్వాత చనిపోయిన ఆవిడ రేవతి గారి హస్బెండ్ కూడా నేను కేసు విత్డ్రా చేసుకుంటున్నాను, ఇది అల్లు అర్జున్కి ఏం సంబంధం లేదు అని చెప్పి ఆయన కూడా మీడియా ముందుకు రావడం, ఆయన ఏదో చేయడం జరిగింది. మరి అక్కడ ఏం జరిగింది, ఏదైనా చట్టపరంగా జరిగే విధానం ఇది, దాంట్లో ఎలా జరిగింది అనేది మనకు తెలియదు. కానీ అల్లు అర్జున్ గారు అయితే 14 రోజులు చెంచల్ కూడా జైలుకి ఆయన్ని రిమాండ్కి పంపించడం అయితే జరిగింది. ఈ విషయం పక్కన పెడితే ఇదే ఇలా జరుగుతుండగానే ఉదయాన్నే ఆయన అరెస్ట్ అయ్యాడని తెలియగానే చిరంజీవి గారు, నాగబాబు గారు వీళ్ళంతా అల్లు అర్జున్ గారి ఇంటికి ఆల్రెడీ వెళ్ళి ఆయనకు సపోర్ట్గా అక్కడ ఉన్నారు. దాని తర్వాత అక్కడ స్టేషన్ దగ్గరికి ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు, నాగవంశీ గారు, మళ్ళీ మన మైత్రి మూవీ మేకర్స్ రవి గారు వీళ్ళంతా వెళ్ళి అక్కడ చాలా ట్రై చేస్తూ వచ్చారు. కానీ అన్ఫార్చునేట్ అల్లు అర్జున్ గారు అయితే 14 రోజులు రిమాండ్కి పంపించడం అయితే జరిగింది. ఈ కేసు ఇంకెన్ని టర్న్స్ తీసుకుంటుందో చూడాలి. చాలా అన్ఎక్స్పెక్టెడ్. అండ్ అసలు అంటే నేనైతే అనుకోలేదు అల్లు అర్జున్ గారు అరెస్ట్ అవుతారు, 14 రోజులు రిమాండ్కి వెళ్తారు. అరెస్ట్ వరకు ఓకే, కానీ 14 రోజులు రిమాండ్కి ఆయన వెళ్తారని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అందరికీ చెప్పేది ఏంటంటే, ఓకే ఆయన మేబీ వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర, థియేటర్ వాళ్ళ దగ్గర, లేకపోతే ప్రొడక్షన్ టీం దగ్గర సాక్ష్యాధారాలు ఉండొచ్చు. మేము పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పి వెళ్ళాము, వాళ్ళు అక్కడ సరైన ఇది వాళ్ళు చేసుకోలేకపోయారని వీళ్ళ సైడ్ వాదన ఉండొచ్చు. పోలీసు వారు మాకు సరైన ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్లే ఓ ప్రాణం బలైంది కాబట్టి దానికి ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఆయన రెస్పాన్సిబుల్ అయ్యాడు అని చెప్పి వాళ్ళ వాదన అయి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. ఆ విషయాలు పక్కన పెట్టండి. ఇప్పుడు ఫస్ట్ డే లేదంటే బెనిఫిట్ షోస్ వీటికి ఫ్యాన్స్ వెళ్ళడం, కుర్రాళ్ళు వెళ్ళడం, ఆ ఫస్ట్ డే అలవాటు ఉండే వాళ్ళు వెళ్ళి అక్కడ వాటిలో నుంచి తిరిగి రావడం ఇవన్నీ బాగానే ఉంటాయండి.
ఫ్యామిలీస్ ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళటం కూడా, ఇప్పుడు ఆమె ప్రాణం పోయింది, ఎవరు తిరిగి తీసుకొస్తారు? ఆవిడ అభిమాని అయి ఉండొచ్చు, చిన్నపిల్లల్ని ఫ్యామిలీని వేసుకొని బెనిఫిట్ షోకి వెళ్ళడం, లేదా డే 1 ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ షోకి వెళ్ళాలనుకోవటం. ఒకసారి మనం కూడా ప్రేక్షకులు కూడా ఆలోచించుకోవాలి, ఏమవుతుంది నెక్స్ట్ డే వెళ్ళొచ్చు. ఇప్పుడు మాలాంటి రివ్యూలు చెప్పేవాళ్ళు కకృతి పడచ్చు, లేదా కుర్రాళ్ళు ఏదో ఫ్యాన్ వాళ్ళ హీరోని చూడాలని కకృతి పడచ్చు, ఇది వేరే విషయం. ఆడవాళ్ళు పెద్దవాళ్ళు అలాంటి షోలను అవాయిడ్ చేయటం మంచిది. దానికి ఇప్పుడు ఏమైంది, ఏం జరిగినా ఆ ప్రాణము తిరిగి రాదు. అల్లు అర్జున్ గారు లైఫ్లో ఈ మార్కు పోదు, ఆయనకి ఆ గిల్ట్ ఉండిపోద్ది. ఇప్పుడు శిక్ష పడిపోయిందంటే, అరే నా వల్ల ఒక ప్రాణం పోయింది, ఆయన డబ్బులు ఇస్తారు, డబ్బులు ఇచ్చినా కానీ ఆయనకి సాటిస్ఫాక్షన్ ఉండదు. అరే మన వల్ల ఒక ప్రాణం పోయింది. చాలా లైట్ హార్టెడ్ ఉంటాడండి ఆర్టిస్ట్. ఎవరైనా సరే చాలా సున్నితమైన మనసు ఉండేవాడు మాత్రమే ఆర్టిస్ట్ అవ్వగలడు. అదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. ప్రతి ఆర్టిస్ట్ చాలా సున్నితమైన మనసు ఉండేవాడు, చాలా హర్ట్ అవుతారు, చాలా సెన్సిటివ్. సో దయచేసి మన తారక్ గారు కూడా ప్రతి ఆడియో ఫంక్షన్ చెప్తారు, బాబు మీరు వచ్చిన వాళ్ళందరూ జాగ్రత్తగా వెళ్ళండి, ఇళ్ళకి జాగ్రత్తగా వెళ్ళండి, ఇళ్ళకి జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి. సెలబ్రేషన్స్ కావాలనిపిస్తుంది, ఇలాంటివి జరిగినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. సో జాగ్రత్తగా ఉండండి. బెనిఫిట్ షోస్కి ఆటికి ఫ్యామిలీస్తో ఆడాళ్ళతో వెళ్ళకండి. వెళ్ళినా ఏదో యూత్ వెళ్ళారా సరదాగా ఎంజాయ్ చేసి వాళ్ళు వచ్చేస్తారు. కొంచెం ఏజ్డ్ వాళ్ళు వీటిని అవాయిడ్ చేస్తే మంచిదని నా ఫీలింగు. కానీ ఇది చాలా బాధాకరమైన విషయం. అల్లు అర్జున్ గారు అరెస్ట్ అని అలా చదవడం, చెప్పాల్సి రావడం, 14 రోజులు ఆయనకి రిమాండ్ అయింది అని చెప్పాల్సి రావడం, పెద్ద తప్పు చేసిన వ్యక్తికి అలా జరిగిందంటే అది వేరే విషయం. అల్లు అర్జున్ గారు లాంటి వాళ్ళకి ఇలా జరగడం నిజంగా బాధాకరం. ఇలాంటివి జరగకుండా ఉండాలి, ఇలాంటివి ఎప్పుడు రిపీట్ కాకుండా ఉండాలని కోరుకుంటూ. అయితే బ్రేకింగ్ న్యూస్, ఇప్పుడు అల్లు అర్జున్ గారికి అయితే మధ్యంతర బెయిల్ అయితే ఇప్పుడే రావడం జరిగింది. నేను మీకు వీడియో చెప్తున్న టైంలోనే ఆయనకి మధ్యంతర బెయిల్ అయితే వచ్చింది. హైకోర్టు ఏమని చెప్పిందంటే, ఏవైతే సెక్షన్లు అల్లు అర్జున్ గారి మీద పెట్టున్నారో అవి ఆయన మీద వర్తించవు. కేవలం నటుడైనంత మాత్రాన ఆయన మీద ఆ కేసులు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. అట్ ద సేమ్ టైం బాధిత కుటుంబం మీద కూడా సానుభూతి ఉంది కోర్టుకి. అవన్నీ అన్ని విషయాల్ని పరిగణనలోకి తీసుకొని ఆయన్ని దృష్టిలో ఉంచుకొని ఆయనకి మధ్యంతర బెయిల్ అయితే మంజూరు చేయడం జరిగింది. ఇప్పుడైతే అల్లు అర్జున్ గారికి బెయిల్ రావడం జరిగింది. ఇది ఒకంత అల్లు అర్జున్ ఫ్యాన్స్కి, తర్వాత సినిమా లవర్స్కి, వాళ్ళందరికీ ఇది ఒక మంచి న్యూస్ అనే చెప్పాలి. ద సేమ్ టైం ఈ కోర్టులో ఇవి జరుగుతుండగా రిమాండ్కి ఆయన్ని తరలిస్తున్నారని తెలియగానే పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళు, సినిమా యాక్టర్ నాని గారు కానీ ట్వీట్ చేశారు, ఇది కరెక్ట్ కాదు, ఇది ఎంతవరకు ఇది అని చెప్పి. సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన మెసేజ్ తెలిపారు, ఇది అన్యాయం, ఇది అక్రమం అని చెప్పి. ఇదైతే జరుగుతూ ఉంది బయట. సో ఎనీవే బన్నీ గారికి, అల్లు అర్జున్ గారికి బెయిల్ రావడం అయితే సంతోషించదగ్గ విషయమే. బట్ దీనన్నిటి మూలాన మనం అందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యాక్టర్స్ తెలుసుకోవాలి, ఫ్యాన్స్ తెలుసుకోవాలి, థియేటర్కి వెళ్ళే నార్మల్ ప్రేక్షకులు, ఇలా ఫ్యామిలీతో వెళ్దాం అనుకునే వాళ్ళు అందరికీ ఇది ఒక మెసేజ్ అనమాట. ఆ ప్రాణము తిరిగి రాదు. అదైతే మనం మళ్ళీ మాట్లాడుకోవాల్సిన విషయమే. ఒక ప్రాణం, నిండు ప్రాణం. అది ఆవిడ చేసిన తప్పని నేను అన్నాను, కానీ ఆలోచించుంటే బాగుండేదని నేను అంటున్నాను. ఎనీవే అల్లు అర్జున్ గారికి బెయిల్ రావడం సంతోషించదగ్గ విషయం. మరిన్ని సినిమా విశేషాల కోసం, మరిన్ని రివ్యూస్ కోసం ఫాలో అవుతూనే ఉండండి తాలింపు స్టూడియో. వి లవ్ సినిమా. సైనింగ్ ఆఫ్, కళా సందీప్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.